ఏంటి ఏం పిండి ఉంది? ఏం పిండి మమ్మీ ఇది? కార్న్ ఫ్లోర్ అనుకుంటున్నా. కార్న్ ఫ్లోర్ తో. వావ్, కరెక్ట్ చెప్పాను. కార్న్ ఫ్లోర్ తో హల్వా చేద్దాం. కార్న్ ఫ్లోర్ తో హల్వా. వావ్, నేను ఫస్ట్ టైం. కరకప్పు అయితే తీసుకోవన్నా. దీంట్లో ఇంకో కప్పు తీసుకోవచ్చు కదా మమ్మీ? ఇదే మస్తు చాలా అవుతుందా? కార్న్ ఫ్లోర్ ఇదైతే మీకు ఏం తీసుకోవాలో దాని తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడే చూపిస్తున్నాను. జారుగా కలుపుకోవాలా? స్పూన్ ఉంది, స్పూన్తోనే కలిసి అంత గడ్డగట్టేది ఏం కాదు. చాలు మాత్రం అంటే. అయ్యో, ఇంత చాలా టైం పట్టిద్దా? మిగతా చూద్దాం. వావ్, హల్వా ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంటుంది తినడానికి. స్నాక్స్ లాగా పక్కన పెట్టుకున్నాము. దాని తర్వాత ఇలా కలుపుకోవాలి. అల్స జారు. దాని తర్వాత ఏం చేసుకోవాలో చూపిద్దాం. గిన్నె పెడతాం. మనం ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీంట్లోనే చక్కెర వేసుకోవాలి. ఎంత అంటే ఆ కప్పు చక్కెర అయితే వేద్దాం. ఒక కప్పు. ఇలాగ మనం ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే మనమైతే ఇప్పుడు చక్కెర అయితే తీసుకోవాలి. ఇప్పుడు చక్కెర అయితే వేద్దాము. మమ్మీ తీసుకొస్తుంది. ఇందాక ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము ఆ కప్పుతో చక్కెర అయితే వేస్తున్నాము. చూడండి, కొంచెం నీళ్ళు అయితే వేయాలి. కరిగించుకోవాలి. ఇది కరిగేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదైతే కరుగుతుంది. కరిగినాక మీకు అయితే చూపిస్తాను. అయితే కరిగింది. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక కార్న్ ఫ్లోర్ అయితే నీళ్ళతోని కలుపుకున్నాం కదా. మనము నేను చూపిస్తాను కదా పాకం కరిగేటప్పుడు. ఇప్పుడు దాంట్లోనే మనం కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాము. దీంట్లో వేసుకొని పెట్టుకొని కలుపుతూ ఉండాలి. వావ్, ఎంత ఈజీ హల్వా. తినేయచ్చు, తినేయచ్చు. తొందరగా అయిపోతాయి. నాకైతే ఎప్పుడు తినాలని ఉంది తెలుసా. చూసారా ఎట్లా అవుతుందో చూడండి. అసలు గమ్మిగా. ఇంకోండి, కొంచెం నెయ్యి అయితే వేద్దాం. ఇంకా టైం పట్టింది. సో నాకు ఇది గమ్ములా అయితే కనబడుతుంది. మీకు ఎట్లా కనబడుతుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సింపుల్గా పెట్టి ఇలా కలుపు. వావ్, ఎట్లా మంచిగా కనబడుతుంది చూడండి. హల్వా అయితే ఎలా మంచిగా ఉందో. ఇంకా కలపాలి, కలుపుతూ ఉండాలి. మీకు అదే నాకు చూపిస్తాను. దీంట్లోనే ఇలాచి పౌడర్ అయితే వేసుకుందాము. కొంచెం ఇలాచి పౌడర్ టేస్ట్ కోసం. ఇప్పుడు దీంట్లోనే మేము ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాము. కొంచెం కలుపుదాం, ఎక్కువ వేద్దాం. చూడండి, ఆరెంజ్ రెడ్ ఇది రెడ్ కొంచెం కొంచెం. మనం దీంట్లో నిమ్మకాయ వేస్తున్నాము. 2-3 చుక్కలు. ఎందుకు వేయాలి? వేస్తే బాగుంటుంది. వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నిమ్మ ఉప్పు వేస్తారు. మన దగ్గర లేదుగా కొంచెం నిమ్మరసం వేస్తాం. నిమ్మ ఉప్పు వేస్తారు. కార్న్ పౌడర్ హల్వానా? ఇప్పుడైతే అయిపోయిందా మమ్మీ హల్వా? ఒక్క నిమిషం. ఇది అనేది గిన్నెకి అంటుకోవద్దు. అయిపోయింది హల్వా. ఒక ప్లేట్లో తీసుకుందాం. వావ్, చూడడానికి ఎంత కలర్గా. సో గిన్నె కత్తుకుంది కాబట్టి రావట్లేదు. ఫైనల్గా మనం మొక్కజొన్నతో చేసిన హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. ఇదిగోండి, శాంపుల్గా ఒక పీస్ కట్ చేసి. ఇదైతే స్పాంజీ లెక్క ఉంది చూడండి. ఇప్పుడు నేనైతే తింటాను. చూడండి,
సూపర్గా ఉంది. నెయ్యి, కార్న్ఫ్లోర్, ఇంకా చక్కెర, ఈ 3 ఉంటే చాలు. దీంతో 10 minutesలో మన మొక్కజొన్న పిండి హల్వా అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ 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 మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్. ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందు అయితే వస్తాము. బాయ్ బాయ్.